ప్రతి సంవత్సరం డిసెంబర్లో ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ జాతీయ స్థాయిలో వైద్యుల సదస్సు నిర్వహించబడుతుందని ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ డీన్ డాక్టర్ విఎస్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం పట్టణంలో ఐఎంఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డీన్గా నేను గత సంవత్సరం ఎన్నికైనందున డిసెంబర్ 5, 6, 7 తేదీలలో విజయనగరం ఎస్ కన్వెన్షన్ నందు వైద్యుల జాతీయ సదస్సు నిర్వహించుటకు ఐఎంఏ విజయనగరం సంస్థకు అవకాశం లభించిందని, నిర్వహిస్తున్న వైద్యుల జాతీయ సదస్సునకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిలీప్ భానుశాలి, జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ బిరినహాల్ మరియు జాతీయ కోశాధికారి డాక్టర్ పీయూష్ జైన్ విచ్చేయుచున్నారని అన్నారు. ఈ జాతీయ సదస్సునందు వైద్యుల నైపుణ్యాభివృద్ధికి వివిధ అంశములపై వివిధ ప్రాంతముల నుండి అనుభవ బోధకులు ప్రసంగించనున్నారని తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్యంగా కృత్రిమ మేధస్సు వైద్య రంగం మీద ప్రభావంపై వైద్యులలో ఉన్న అపోహలను తొలగించుటకు చెన్నై నుండి ప్రొఫెసర్ అరుళ్ ప్రసంగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్యానికి కుటుంబ వైద్య పాత్ర మీద ప్రొఫెసర్ జైలాల్, యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ మీద ఢిల్లీ నుండి డాక్టర్ నరేంద్ర సైని, వైద్యంలో రోగి వైద్యుని సంబంధంపై డాక్టర్ బోరా గౌహతి ప్రసంగిస్తున్నారు. వైద్యుల నైపుణ్యాభివృద్ధితో సమాజంలో మంచి ఆరోగ్యాన్ని స్థాపించి వాక్కుచు అన్న ధ్యేయంతో ఐఎంఏ ప్రతి సంవత్సరం ఇటువంటి సదస్సులను నిర్వహిస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సదస్సులో ఐఎంఏ నిర్వహించిన కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి జాతీయ అధ్యక్షులు కాన్వకేషన్ డిగ్రీ ప్రదానం చేస్తారని తెలియజేశారు. డాక్టర్ విఎస్ ప్రసాద్, డీన్, ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్కి హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ అంటే ఈరోజు వైద్యులు రకరకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే దేశం కూడా రకరకాల జబ్బుల బారిన పడి మన ఆర్థికంగా కూడా చితికిపోతున్నాం. కొత్త జబ్బులు వస్తున్నాయి. అలాగే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, క్యాన్సర్ ఇలాంటి జబ్బులతో మన దేశ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమవుతుంది. ఇవన్నీ ఎదుర్కోవాలంటే వైద్యులు సన్నద్ధం అవ్వాలి, వాళ్ళ స్కిల్స్ డెవలప్ అవ్వాలి, నైపుణ్యాభివృద్ధి జరగాలి. దీనికోసం ఐఎంఏలో కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్ అని ఒక అకాడమిక్ వింగు వైద్యులందరికీ కూడాను నైపుణ్యాభివృద్ధి కోసం సదస్సులు, క్లాసెస్, కోర్సులు, అలాగే సెమినార్లు, మ్యాగజైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేసి వైద్యుల్లో రకరకాల జబ్బుల్ని ఎదుర్కోవడానికి వీలు కల్పించే విధంగా ఐఎంఏ తను ఆ ధ్యేయంతో పనిచేస్తుంది. అందులో భాగంగా ఐఎంఏ కాలేజ్ ఆఫ్ జనరల్ ప్రాక్టీషనర్స్ అది ప్రతి సంవత్సరం కూడా ఒక జాతీయ సదస్సు నిర్వహిస్తుంటుంది. నేను డీన్గా ఉండటం మూలాన ఈరోజు మన విజయనగరంలో దాని జాతీయ సదస్సు డిసెంబర్ 5, 6, 7 తారీఖుల్లో నిర్వహించడానికి మనకు ఒక విజయనగరం ఐఎంఏకు ఒక అవకాశం వచ్చింది. సో డిసెంబరు 5వ తారీఖున ఐఎంఏ హాల్లో వైద్యులకు మనం ప్రాణాంతక సమయంలో ఏ విధంగా సిపిఆర్ ఇచ్చి బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ చేయడానికి వీలు కలిగించాలి అన్న దాని మీద ఒక వర్క్షాపు ఇక్కడ ఐఎంఏ హాల్లో నిర్వహిస్తున్నాం, ఉదయం 8 నుంచి 5 దాకా. అలాగే 6వ తారీఖు, 7వ తారీఖు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న అనుభవ డాక్టర్లు, వైద్యులు, ప్రొఫెసర్స్ వారి ద్వారా మరి వైద్యులందరికీ కూడాను, డెలిగేట్స్ అందరికీ కూడాను రకరకాల జబ్బుల మీద వారికి అవగాహన కల్పించడానికి ఆ రోజు జాతీయ సదస్సు పూనుకుంటుంది. ఈ జాతీయ సదస్సులో ముఖ్యంగా ఈరోజు ఒక ముఖ్యమైన అంశం కృత్రిమ మేధస్సు మన ఆరోగ్య రంగంపై ప్రభావం ఏ విధంగా ఉంటుంది, డాక్టర్లు ఏ విధమైన అపోహలు వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీటన్నిటి మీద కూడాను మరి ఒక అవగాహన కల్పించడం కోసం మరి ప్రొఫెసర్ అరుళ్ రాజ్ గారు దాని మీద ఒక ముఖ్యమైన అంశాన్ని ముచ్చటించబోతున్నారు.
అలాగే డాక్టర్లు ఎలా ఉండాలి, రోగులతో ఎలాగా వారితో సంబంధ బాంధవ్యాలు ఇచ్చేయాలి అనే దాని మీద ప్రొఫెసర్ జైలాల్, మరి అలాగే డాక్టర్ లిలే, ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళు వీటి మీద మన ప్రసంగించబోతున్నారు. ఈ 3 రోజులు కూడాను జాతీయ సదస్సు పెద్ద ఎత్తున విజయనగరం ఐఎంఏ, మరి ఆ ఐఎంఏ ద్వారా ఇక్కడ చేయటానికి మాకు అవకాశం ఇచ్చిన ఐఎంఏ హెడ్ క్వార్టర్స్కి, ఐఎంఏ సిజిపి హెడ్ క్వార్టర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని మరి మీరందరూ కూడాను చక్కగా దీన్ని సక్సెస్ చేయడానికి మాకు తోడ్పడవలసిందిగా మరి మీడియా రంగాన్ని అందరినీ కూడాను మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ చైర్మన్గా మరి డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు వ్యవహరిస్తున్నారు. అలాగే ఆర్గనైజింగ్ సెక్రటరీగా మన డాక్టర్ ఏ మధుకర్ గారు, మరి విజయనగరం ఐఎంఏ తరఫున చేయటానికి డాక్టర్ వి అశోక్ గారు, అలాగే డాక్టర్ ఎల్ శ్రీనివాస్ గారు, అలాగే మరి అందరు వైద్యులు కూడాను డాక్టర్ జేసీ నాయుడు గారు, వీరందరూ కూడాను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీడియా తరఫున మీ సహకారాన్ని కోరడానికి ఈరోజు మనం పత్రికా ప్రెస్ మీట్ని అరేంజ్ చేయడం జరిగిందని కోరుతూ ధన్యవాదాలు. ఇప్పుడు మన డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకి విజయనగరం ఐఎంఏ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ విజయనగరంలో ఇది ఫస్ట్ టైం మనం చేస్తున్నాము. అంతకుముందు మనకి స్టేట్ కాన్ఫరెన్స్ పీడియాట్రిషియన్ తరఫున, స్టేట్ కాన్ఫరెన్స్ ఐఎంఏ తరఫున, ఇలా మ్యాక్సిమం యాన్యువల్ కాన్ఫరెన్సెస్, 1 డే సీఎంలు చాలా చేసిన ఘనత మనకుంది. లాస్ట్ ఇయర్ గౌహతిలో ఇదే సేమ్ కాన్ఫరెన్స్ జరిగింది. ఎవ్రీ ఇయర్ ఒక స్టేట్లో జరుగుతుంది. ఈసారి మనం విజయనగరం పట్టుబట్టి విజయనగరంలో ఈ కార్యక్రమం చేయడానికి ఎందుకంటే డాక్టర్ విఎస్ ప్రసాద్ గారు అలాగే డీన్గా ఆయన పదవి తీసుకున్నారు కాబట్టి మన ఇయర్ విజయనగరంలో మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎస్ కన్వెన్షన్ హాల్లో అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. నిష్ఠాతులైన డాక్టర్స్ అక్రాస్ ది ఇండియా నుంచి మనకి వస్తున్నారు. మనకి ఆల్రెడీ ఇయర్ థీమ్ ఏంటంటే రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్. ఎందుకోసం అంటే ఇప్పటికీ కూడా ప్రజల్లో కానీ, డాక్టర్స్లో కానీ, ప్రభుత్వాల్లో కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రక్రియ గురించి ఎక్కువ డిస్కషన్స్ అనేవి అవుతున్నాయి అన్నమాట. ఇది ఏ విధంగానూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్న దాని అంశాల మీద చాలా డీప్గా మనం చర్చలు జరుగుతూ ఉంటాయి. యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ని హోలిస్టిక్గా చూసినప్పుడు మనం కంటి దగ్గర నుంచి, చెవి దగ్గర నుంచి మన శరీరంలో అన్ని భాగాలకి ఏ సమస్యల గురించి మాట్లాడుకోవడానికి నీళ్ళు ఒక 50 స్పెషలిస్టులు మనం ఈ కాన్ఫరెన్స్లో స్పీకర్స్గా మనం పిలుస్తున్నాము. కొన్ని ప్యానల్ డిస్కషన్స్ కూడా మనం పెట్టున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో కాన్వకేషను 6వ తారీఖు శనివారం 4 గంటలకి మనకి ఎస్ కన్వెన్షన్లో జరుగుతుంది. కాబట్టి మన మీడియా మిత్రులకు ప్రత్యేకంగా మా ఐఎంఏ తరఫున మనం ప్రత్యేకంగా మీకు ఇన్వైట్ చేస్తున్నాము. ఈ కాన్వకేషన్ అన్నది ఒక ఆయుపట్టు లాంటిది ప్రతి కాన్ఫరెన్స్లోనే. ఎందుకంటే ఇనాగ్రేషన్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈ కాన్వకేషన్లో మణిపూర్ నుంచి ఒక 25 మంది డాక్టర్స్ వాళ్ళు ఈ సిజిపి దీంట్లో ట్రైన్ అయ్యి పాస్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ అండ్ కాన్వకేషన్ జరుగుతుంది. కాబట్టి ఆ కాన్వకేషన్ ప్రోగ్రామ్ని మీరు విట్నెస్ చేయడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు నమస్కారం అండి. ఇందాక ముందుగా సార్ విఎస్ ప్రసాద్ గారు, డాక్టర్ వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టుగా మనం 5వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు ఐఎంఏ సిజిపి నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నామండి. అందులో భాగంగా కాన్ఫరెన్స్ ఇనాగ్రేషన్ అన్నది అంటే ప్రారంభోత్సవం ఉదయం నుండి లెక్చర్స్ స్టార్ట్ అవుతాయి. సైంటిఫిక్ సెషన్, నేషనల్ లీడర్స్, జాతీయ లీడర్స్, స్పీకర్స్ అందరితో కలిపి ఇనాగ్రేషన్, అఫీషియల్ ఇనాగ్రేషన్ అన్నది 2 గంటల నుండి మధ్యాహ్నం 2 నుండి 3 వరకు ఇనాగ్రేషన్ ఉంటుందండి. నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారండి ఐఎంఏ, డాక్టర్ దిలీప్ బన్సాలి గారు. ఆయన వైస్ ప్రెసిడెంట్ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఉంటారు. ఆ సమయం నుండి 2 నుండి 3 ఇనాగ్రేషన్ అవుతుందండి. 3 నుండి 5 వరకు సైంటిఫిక్ టాపిక్స్ అవుతాయి. 5 గంటల తర్వాత వెంకటేశ్వరరావు సార్ చెప్పినట్టు కాన్వకేషన్ అవుతుందండి. దానికి మీ అందరూ రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.